అధ్యాయం 2 అష్టభైరవ తత్వ వివరణ. క్షేత్రపాలకుల అంతర్గత సంబంధాలు. నవభైరవ తత్వం కాదు, అష్టభైరవ తత్వం. ఇవి భౌతిక భద్రతను కాపాడే దేవతలు కాదు, ఇవి మనస్సు. 8 మూలస్థితులను, 8 తత్వదిక్కులను, 8 జీవ ఉత్పత్తి క్షేత్రాలను ప్రభావితం చేసే క్షేత్రపాలక తేజోమయ తంత్రదేవతలు. ఒత్తుడు అసితాంగ భైరవుడు, శూన్యబోధ ద్వారపాలకుడు, వర్ణం నీలవర్ణము, ఉగ్రమూర్తి స్థానం తూర్పు ద్వారం తత్వం, జ్ఞానశక్తి మొదటి ప్రకంపన బోధించు వాక్పటం తాత్పర్యం. అసితాంగుడు శబ్దాన్ని తొలిసారిగా స్థూలస్థాయికి తెచ్చే భైరవుడు. అతడు శబ్దబ్రహ్మకు ద్వారపాలకుడు. నాదము ఈశ్వరుని వైఖరిలోకి వచ్చేటప్పుడు ఎదురయ్యే మర్మద్వారం అతడే. 2 రురుభైరవుడు, వాగ్విభూతి క్షేత్రాధిపతి, వర్ణంపౌ తెల్లవర్ణము స్థానం, దక్షిణ దిశ తత్వం, వాక్కుని వజ్రముగా చేసేవాడు, మాటలో మంత్రబలం, లోకం సూక్ష్మ తాత్పర్యం. యస్య వాక్మయీ శక్తి సతథా భైరవ స్మృత. అర్థం, వాగ్దేవతకు భైరవతత్వాన్ని ఇవ్వగల శక్తి రురువైనదే. 3 చండ భైరవుడు, కర్మశక్తి భద్రతా ప్రతినిధి కావు, వర్ణం రక్తవర్ణము, స్థానం నైరుతి తత్వం, తామసిక భావాల గర్భసంచార. భైరవుడు క్రియలో అణుచుకుపోయే శక్తిని మేల్కొలిపే విధానం. తాత్పర్యం, చండుడు అనేది ఆగ్రహంగా కనిపించినా అది స్థితప్రజ్ఞతలోని క్రియాశక్తి. హింసను దాటిన శాంతి స్థితిని పొందించే మార్గదాత. 4 క్రోధ భైరవుడు, మనోభంగతంత్ర నిరోధకుడు, వర్ణం ముదురు నీలవర్ణము, స్థానం పశ్చిమ ద్వారం తత్వం, భ్రాంతిని నాశనం చేసి సంశయాన్ని ఖండించు తేజస్సు మర్మము. క్రోధుడు శత్రువులపై కాదు, The form of Bhairava imposed on the heat of ego within the mind. He gathers all the opposing force necessary to pierce the darkness called pride. మనసులోని అహంకార తాపపై విధించబడే భైరవుని రూపం. అతడు అభిమానం అనే అంధకారాన్ని పొడిచే వ్యతిరేక బలమంతటిని సమకూర్చుతాడు. ఉన్మత్త భైరవుడు, మనోవ్యామోహ నాశకుడు, వర్ణం పాండురవర్ణం గౌం, స్థానం ఉత్తర దిశత్వం, భ్రమాతీత చైతన్యం, సమాధి స్థితిలో ప్రవేశించే ముందడుగు. తాత్పర్యం, ఉన్మత్తత్వం అంటే విపరీతమూ కాదు, అదిగ లోకతత్వానికి అతీతంగా ఉండే స్థితి. ఈ భైరవుడు సంస్కారాల బంధాలను విప్పి శివనిర్వాణ పదంలో మునిగించే మార్గాన్ని ఏర్పరుస్తాడు. కపాల భైరవుడు, శవబోధక తేజోరూపుడు, వర్ణం శ్వేత కపాలధారి, స్థానం ఈశాన్యం, శవతత్వ బోధనా తంత్రం, శక్తిని రహస్యంగా రహితంగా పొందే మార్గం. తాత్పర్యం, ఈ భైరవుడు శవారాధనకు చిహ్నం కాదు, జడత్వాన్ని దాటి జీవ వివేకాన్ని గ్రహించు మార్గంకి ప్రతీక. కపాలంలో శూన్యత నిక్షిప్తమై ఉంటుంది, అదే ఈ తంత్రపు రహస్య విజ్ఞానం. 7 భీషణ భైరవుడు, భయశూన్యత స్థితిపతి, వర్ణం నల్లని శరీరంతో రక్తనేత్రాల కలవాడు, స్థానం ఆగ్నేయం, తత్వం భయాన్ని భస్మం చేయు తత్వఘ్నుడు. తాత్పర్యం, ఈ భైరవుడు వాస్తవానికి భయాన్నే ఓ సాధనంగా మార్చే తత్వమూర్తి. భయానికి మూలాన్ని తెలుసుకునే జ్ఞానం ఇతని అనుగ్రహంతోనే లభిస్తుంది. 8 సంహార భైరవుడు, తత్వలయలయ తాంత్రికుడు, వర్ణం ముదురు తాంబూల వర్ణం, స్థానం ద్వాదశాంతము, తత్వం తత్వలయాల అంతర్మార్గ సంహారాన్ని నిర్వహించు తేజోమయుడు. మర్మసూత్రం, ఇతడు త్రిపుర సంహారుని తత్వరూపం. జీవచైతన్యంలో చివరగా మిగిలే అహం అనే గ్రంథిని ఖండించి శివతత్వమై విలీనమయ్యే మార్గాన్ని వీడించు దివ్యస్వరూపి. సారాంశ ధ్యానమంత్ర తత్వవాక్యం. ఒక్కో భైరవుడు ఒక్కో తత్వాన్ని చైతన్యపరుస్తాడు. 8 తత్వాలు, జీవ చతుర్వేద బోధకు 8 మార్గాలు. ఈ 8 దారులు కలిసే చోటే భైరవ ద్వారము. అక్కడే తేజోమయ మారణ తత్వపు దీపారాధన మొదలవుతుంది.